నిన్న తనుజ మైండ్ గేమ్ ఆడింది, సంజన బ్లైండ్ గేమ్ ఆడింది, సేఫ్ గేమ్ ఆడింది అనేటోళ్ళకి నేను ఒక చిన్న విషయం, చిన్న థియరీ చెప్తా, కాన్సెప్ట్. కోర్స్ ఆ తర్వాత మీ జ్ఞాన బల్బులు డింగుమని వెళ్ళిపోతాయి అనుకోరి. మ్యాటర్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ నిన్న సంజన ఇమాన్యుల్ చెప్పినట్టు సంజనక్క భరణి అన్నకో సుమనన్నకో ఎస్ అని అన్నదనుకో, అప్పుడు కాన్సెప్ట్ ఎట్లా మారేదో చూడండి. ఇమాన్యుల్ నేను సుమనన్న అనుకుంటున్నా, కళ్యాణ్ నేను సుమనన్న అనుకుంటున్నా, డిమాండ్ పవన్ నేను సుమనన్న అనుకుంటున్నా, సంజన అక్క నేను సుమనన్న అనుకుంటున్నా అని అన్నదనుకో, ఎంబటే ఇటు నుంచి వెళ్ళి అవునా లీస్ట్లో ఉన్న వాళ్ళని తీసేద్దామని మీరు అనుకుంటున్నారా, అయితే సుమనన్న అంటాడు నాకంటే లీస్ట్లో ఉన్న సంజనక్కకి నేను ఓటేస్తున్నా అంటాడు. ఇప్పుడు భరణి అని అంటాడు నాకంటే లీస్ట్లో ఉన్న సంజనక్క కోటేస్తున్నా, మరి సంజన గారు వెళ్ళిపోవాలి నాకంటే లీస్ట్లో ఉన్నారు కాబట్టి అని చెప్పి సంజనక్క కోటేస్తాడు. తనుజ అంటది ఖచ్చితంగా సంజన గారే వెళ్ళిపోవాలి, ఎందుకంటే అందరికంటే లీస్ట్లో ఉంది ఆమెనే, లీస్ట్లో ఉన్న వాళ్ళని తీసేస్తున్నప్పుడు ఆమెనే తీసేయాలి అని గట్టిగా లొల్లి పెట్టడం స్టార్ట్ చేస్తుంది. గట్టిగా లొల్లి పెట్టడం స్టార్ట్ చేసి సేమ్ నిన్న ఏదైతే సినారియో జరిగిందో బొబ్బ 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 అరిచి లొల్లి పెట్టేది. అప్పుడు ఆటోమేటిక్గా కళ్యాణ్ కరెక్టే లీస్ట్లో ఉన్న వాళ్ళని తీసేసినప్పుడు ఆ ప్రాసెస్ ప్రకారంగా పోతున్నప్పుడు ఖచ్చితంగా మనం సంజన గారినే తీసేయాలని తనుజ చెప్పిన దానికి ఎస్ అంటాడు. అనడా చెప్పండి, 100% ఎస్ అంటాడు. తనుజ ఎస్ అంటే ఎస్ అంటాడు, తుస్సంటాడు. నువ్వు ఎస్ అంటే ఎస్ అంట తనుజ, నువ్వు తుస్సంట తనుజ, నువ్వు మిషన్ కుడతా తనుజ, నువ్వు బీడీలు దుడతా తనుజ అనే పొజిషన్లో ఉన్నాడు మనోడు. టోటల్లీ ఆటోమేటిక్గా సంజన ఎలిమినేట్, మళ్ళీ సంజన టాస్క్ నుంచి బయటకు వచ్చేది. ఎటు తిరిగి ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఎవరి మీద పడ్డా, అందరూ వచ్చి సంజన మీద పడడం ఖాయం నిన్నటి దానిలో. నిన్న ఎటు తిప్పినా సంజన గారికి బాణం దిగేది ఆటోమేటిక్గా, ఆటోమేటికలీ ఖచ్చితంగా సంజన గారికి దిగేది. ఎందుకంటే అక్కడ ఇమాన్యుల్ కొంచెం సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సంజనకు ఆపోజిట్గానే ఉంటారు కదా. అఫ్కోర్స్ సంజనక్క ఇదివరకు వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ పాస్ చేసినందుకు వాళ్ళకి హట్టింగ్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, వాళ్ళ సైడ్ నుంచి కూడా రైట్స్ ఉండొచ్చు, రాంగ్స్ ఉండొచ్చు. కానీ నిన్న జరిగిన సినారియోలో మాత్రం సంజన ఆడింది సేఫ్ గేమ్ కాదు, మాట ఇచ్చింది, ఆ మాట ప్రకారంగా ముందుకు పోదాం, మనం అంతా టీమ్గా అనుకున్నాం కదా అన్న ఫీలింగ్లోనే ఉండిపోయింది. అండ్ హౌస్ డెసిషన్ ఈజ్ ఫైన్, అంటే అందరూ ఏం చెప్తారో అదే డెసిషన్కి గుంపులో గోవింద్ అన్నట్టు నేను కూడా పోతా, గొర్రెల మందతో గొర్రెలాగా నేను కూడా పోతా అని అనడంలో తప్పేం లేదు. ఎన్నోసార్లు మీరందరూ అంటున్నారా సరే ఓకే అని అన్న రోజు లేవా? భరణి అన్న ఆ రోజు సంజనక్క ఎలిమినేషన్ అంటే అందరూ మీరు సంజన అంటారా, నేను కూడా సంజన ఓకే అని అన్నాడు కదా. మరి అతను డెసిషన్ తీసుకుని అతను ఫైట్ చేసిందా? చేయలేదు కదా. ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలు ఇదే జరిగింది. వాళ్ళందరూ సేఫ్ గేమర్సా? కాదు కదా. మరి ఈ రోజు ఈవెందుకు సేఫ్ గేమర్ అయింది? సరే ఇది మ్యాటర్. మీరేమంటే చెప్పండి, కింద కామెంట్ చేయండి.